బేసిక్గా నా వీక్నెస్ ఏంటంటే సినిమా బాగాలేకపోతే ఒక 30-40 నిమిషాల కంటే ఎక్కువ చూడలేను. ఇంకా గట్టిగా అంటే ఒక 50 నిమిషాలు, మహా అంటే గంట. ఇక అంతకన్నా ఎక్కువ చూడడం నా వల్ల కాదు. బాగుంటే ఒకటే దెబ్బలో చూసేస్తా, బాగాలేకపోతేనే దాన్ని 2-3 సార్లు రీస్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ టెస్ట్ విషయానికి వస్తే అసలు ఏమాత్రం బాగాలేదు మూవీ. నాకు నిన్న స్టార్ట్ చేస్తా, ఒక్కటే దెబ్బలో అవ్వాల్సింది కాస్త అసలు ఎలాంటి ఇంట్రెస్టింగ్ గానే లేని స్టోరీ రైటింగ్ తో, బోరింగ్ నరేషన్ అండ్ స్క్రీన్ ప్లే తో ఎంత నీరసంగా ఉందంటే మూవీ, ఇక దీని దెబ్బకి ఇక నా వల్ల కాక ఇక మధ్యలో 2-3 సార్లు ఆపేసా మూవీని. ఇక అప్పటికి ఎందుకు కంప్లీట్ చేసా అంటే సారా క్యారెక్టర్ ఒకటి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అది ఒక్కటి తప్ప సినిమాలో ఒక్క క్యారెక్టర్ కూడా బాలేదు. ఫుల్ డమ్ క్యారెక్టర్స్, డమ్ క్యారెక్టర్ రైటింగ్. మెయిన్ ప్లాట్ లైన్ వచ్చేసి ఇటు లైఫ్ లో సెటిల్ అవ్వలేదని బాధపడుతున్న సారా, అటేమో మాకు పిల్లలు లేరని బాధపడుతున్న కుముద, ఇకపోతే క్రికెట్ లో ఫామ్ కోల్పోయా అని బాధపడుతున్న అర్జున్. వీటి అన్నిటి మధ్యలో ఇప్పుడు ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ టెస్ట్ మ్యాచ్ ఒకసారి టెస్ట్ చేయక తప్పదు. సినిమాలో సారా క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్ యొక్క కాన్ఫ్లిక్ట్ తప్ప రిమైనింగ్ మూవీ అంతా రైటింగ్ నుంచి, ఎగ్జిక్యూషన్ నుంచి, ప్రొసీడింగ్స్ నుంచి, స్క్రీన్ ప్లే వరకు, సినిమా నారేషన్ నుంచి రన్ టైం వరకు అన్ని బొక్కే. సినిమాలో కొంత బాగుంది, ఇక్కడ పర్లేదు అనే ఫీలింగ్ ఎక్కడ వచ్చిందంటే ఫస్ట్ హాఫ్ లో ఒకలా ఉన్న సారా ఒక సిచ్యువేషన్ వల్ల, ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక డైలాగ్ వల్ల ఇంటర్వెల్ నుంచి అలా అవ్వడం, అలాగా మారడం ఏదైతే ఉందో అదొకటి కొంత ఎఫెక్టివ్ గా అనిపించింది మూవీ మొత్తంలో. ఇదొక్కటి తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా ఎలాంటి ఫీలింగ్, ఇన్ఫాక్ట్ అసలు ఏం లేదక్కడ. డొల్లా అర్జున్, కుముద వీళ్ళ సైడ్ నుంచి ఈవెంట్స్ అయితే పెద్దగా అనిపించలేదు. క్లైమాక్స్ కూడా అసలు నచ్చలేదు నాకు. మరి అలా ఎందుకు రాయాలనిపించిందో రైటర్స్ కి ఏంటో మరి. వాళ్ళు తీసుకున్న లైన్, తీసిన విధానం ఇవి అసలు ఏమాత్రం ఎంగేజ్ చేయలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాధవన్ ఒకరు బాగా చేశారు. నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ అయినా పిల్లాడు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజము, సాంగ్స్ అయితే అస్సలు బాలేవు. మొత్తానికి ఈ టెస్ట్ అయితే నాకు అసలు నచ్చలేదు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ బాగుంది, నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది టెస్ట్ మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.